నుంచి అయితే ఇలాగే ఉంటుంది. జ్యోతిష్యం కూడా అదే చేస్తుంది. జ్యోతిష్యం ఏంటంటే మన సమస్యలకు కారణం ఏంటి, సమస్యలకు పరిష్కారం ఏంటి అనేది జ్యోతిష్యం కూడా చెప్తుంది. అయితే ఇక్కడ మిగతా పరిష్కారాలు అంటే ఒక సైకలాజికల్ సొల్యూషన్స్ కానీ, లేకపోతే సైంటిఫిక్ సొల్యూషన్స్ కానీ, మెడికల్ సొల్యూషన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది. వాళ్ళకి ఆధారాలు ఉండాలి, కారణాలను కూడా విశ్లేషిస్తారు వాళ్ళు. యాక్చువల్ పునాదుల మీద, అనుభవం మీద విశ్లేషించి వాళ్ళు చెప్తారు. తర్వాత పరిష్కారాలు కూడా అలాగే ఉంటాయి. కానీ జ్యోతిష్యం ఏంటంటే ఇది ఏదో గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ గ్రహాలకి మనుషుల జీవితాలకి డైరెక్ట్ సంబంధం ఏంటో ఎవరు చెప్పలేరు. అలాగే ప్రిడిక్షన్ కూడా, అంటే ఫ్యూచర్ సొల్యూషన్స్ కూడా సమస్యలకి వీటి మీద పూజ చేస్తే పోతున్నాను, వ్రతం చేస్తే పోతున్నాను, గుళ్ళ చుట్టూ తిరిగితే పోతున్నాను, ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఫాల్స్ హోప్ అనేది మనుషుల్లో క్రియేట్ అవుతుంది. ఫాల్స్ హోప్ చాలాసార్లు హెల్ప్ చేస్తుంది. అంటే మనకి 6 నెలల పోస్ట్ పోన్ అవుతుంది. ఇప్పుడు సమస్యకి వరి కాకుండా 6 నెలల్లో నీ సమస్య సాల్వ్ అవుతుందని ఎవడో చెప్తే మనం నమ్మితే 6 నెలల వరకు మనం ఎక్కువ వరిగాం. ఎందుకంటే 6 నెలల తర్వాత పరిష్కారం అవుతుందిలే అని మనం నమ్ముతున్నాం కాబట్టి ఈ 6 నెలల్లో వేరే కారణాల వల్ల కూడా సమస్య పరిష్కారం అయిపోవచ్చు. సో కొంత మన వరీస్, మన యాంగ్జైటీస్ ని పోస్ట్ పోన్ చేయడానికి ఈ జ్యోతిష్యం అనేది పనికొస్తుంది. అంటే పాల్ సోప్ ఒక్కోసారి నీకు హెల్ప్ చేస్తుంది. అయితే పాల్ సోప్ ఒక్కోసారి చాలా డేంజరస్ కూడా. ఎందుకంటే నువ్వు నిజమైన ఇష్యూస్ మీద, నిజమైన కారణాల మీద బేస్ అయ్యి హోప్ని క్రియేట్ చేసుకోలేదు కాబట్టి పాల్ సోపులో అది జరగలేదనుకో, అప్పుడు నీకు ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎక్కువ యాంగ్జైటీ వస్తుంది, ఇంకా కోపం వస్తుంది. ఎవరిని నమ్మాలి, దేన్ని నమ్మాలి తెలీదు. సో అటువంటి ఒక సిచ్యువేషను జాహ్నవి పేరెంట్స్కి ఇప్పుడు వచ్చింది. వాళ్ళకి ఇటు పోలీసులు గట్టిగా హామీ ఇవ్వలేదు, మీ పాప దొరుకుతుందని వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఇటు జ్యోతిష్యులేమో వాళ్ళ ఇంటికి చాలామంది వెళ్ళిపోయి ఆ అమ్మాయి పేరు, జాతకాలు, అంటే అమ్మాయి అసలు పేరు జ్ఞానేశ్వరి, జాహ్నవి అని కూడా పిలుస్తారు. సో అవన్నీ అడిగి వీళ్ళ తల్లిదండ్రుల జాతకాలు చూసి, ఇవన్నీ చూసి వాళ్ళు పాప బతికే ఉందని ఎక్కువ మంది చెప్తున్నారు. ఎవరో కూడా పాప లేదని చెప్పట్లేదు. పాప బతికే ఉంది, ఆ పాప ఈ దిక్కునుంది, ఆ దిక్కునుంది, ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, ఫలాని రోజు వస్తుంది, ఏప్రిల్ జూలై ఎండ్ లోపల వస్తుంది, సెప్టెంబర్ లోపల వస్తుంది, ఇలాగా ప్రిడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళు బిగినింగ్ లో వీళ్ళకి అవన్నీ పాల్ సోప్ క్రియేట్ అయింది కాబట్టి నమ్మారు. కానీ రాను ఏమైపోయిందంటే అది ఓవర్ యాక్షన్ అయిపోయింది. ఒక అఘోరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రాత్రంతా కూడా మిద్ది మీద పడుకొని అర్ధరాత్రి లేసి ఏవో చేస్తున్నాడు, మంత్రాలు చదవడం, ఇవన్నీ వీళ్ళకి భయమైంది. ఇదేందిరా, ఏం జరుగుతుందని. వాళ్ళేం పెద్ద చదువుకునే వాళ్ళు కాదు, కూలి పని చేసేవాళ్ళు. సో మీడియా పెద్ద ఎత్తున వెళ్ళిపోవడం, ఇవంతా ఒక దశలో బాగానే అనిపిస్తుంది, మన పాప కోసం ఎంతమంది చేస్తున్నారు అని ఒక హోప్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఆ హోప్ పోతుంది. ఆ పాల్ సోపు ఇచ్చిన వాళ్ళ మీద కోపం వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు వాళ్ళ అవాతాత, అంటే వాళ్ళ బామ్మ, వాళ్ళ తాతయ్య, వీళ్ళు జ్యోతిష్యుల్ని తరిమి కొట్టారన్న వార్త వస్తుంది. వాళ్ళ దగ్గరికి రానివ్వట్లేదు జ్యోతిష్యులని. మీడియాతో కూడా మాట్లాడారు వాళ్ళు. అంటే ఎవరెవరు వచ్చి మాకేమేమో చెప్తున్నారు, మాలో అనవసరంగా ఆశలు కలిగిస్తున్నారు, కానీ అసలు ఏమీ దొరకట్లేదు, ఇప్పటివరకు ఏమీ లేదు, ఏదో 2 రోజులు అయిపోయింది, అసలు బతుకుందా లేదనేది దానికి ఎక్కడ కూడా ఏమీ సాక్ష్యం లేదు, రుజువు లేదు. సో వీళ్ళు వచ్చి లేనిపోని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారు. వీళ్ళు గమ్మున ఉండరు కదా, మీరు ఆవ్రతం చేయండి, ఈ పూజ చేయండి, ఇంకేదో వీళ్ళు టార్గెట్ ఇస్తారు కదా, వీళ్ళు ఫోకస్ ఇస్తారు. కొంతమంది డబ్బులు కూడా లాగే బ్యాచ్ ఉంటారు. మీరు ఇది ఇస్తే నేను అది చేస్తాను, అది ఇదని వాళ్ళు బిల్డప్లు ఇచ్చి, ఆయన ఎవరో మొన్న అదేదో 100 ఏళ్ల పంచాంగమనో ఏదో ఎంత పెద్దది తీసుకెళ్ళాడు, దాంట్లో ఏదో చూస్తున్నాడు, నేను కాశీ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తున్నాను అని చెప్తున్నాడు. మీ పాప 100 కిలోమీటర్ దూరంలో వైజాగ్ ప్రాంతం ఈస్ట్ లో ఉందని, ఈస్ట్ అడుగుతున్నాడు పక్కన వాళ్ళు, ఈస్ట్ ఇటు పక్క ఉందని. వాళ్ళు ఈస్ట్ ఇటు పక్క ఉంది సార్ అంటే, సరే ఈస్ట్ వైపు ఏమున్నాయంటే వైజాగ్ వరకు ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చి అఘోరి రాత్రంతో పూజలు చేశాడు. ఇలాగా జ్యోతిష్యుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువైపోయింది. అంటే మామూలుగా జ్యోతిష్యం అనేది ఏంది, మనం వాలంటరీగా వెళ్ళి నన్ను అడిగితే వాళ్ళు చెప్తే అప్పుడు 1 to 1 ఉంటుంది, అది కొంత అర్థం ఉంటుంది, మనకు నమ్మకం ఉంటుంది. అడగకుండా వీళ్ళెవరో తెలియదు, నిజంగా జ్యోతిష్యం వచ్చా తెలియదు, అఘోరినా కాదా తెలియదు, వాడికి ఏం నాలెడ్జ్ ఉందో తెలియదు, వాళ్ళంతా వెళ్ళిపోయి చెప్పడం,
యూట్యూబ్ ఛానల్లో అన్ని ఛానళ్ళల్లో కూర్చొని వీళ్ళు ఏదో ఒకటి వాగడం, అమావాస్య రోజు వస్తుంది అని చెప్పడం, ఇలాగ రకరకాల అమావాస్య రోజు వస్తుందని చాలా మంది చెప్పారు. అమావాస్య రోజు రాలేదు. సో ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ ఫాల్స్ హోప్స్ వాళ్ళకి దెబ్బతినేసి ఇప్పుడు ఇంకా పెయిన్, ఇంకా టెన్షను, ఇంకా కోపం, ఇది పెరిగిపోయింది వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళకి అండగా, అమ్మ నాన్నకి అండగా వాళ్ళ అవతాత కూడా వచ్చారు. వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి కొంత మామూలుగా పెద్దోళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువ, కానీ వీళ్ళు కొంత ఆలోచిస్తున్నట్టుగా ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఇదంతా ఏంటిది, మమ్మల్ని కనీసం మా ఏడుపు మమ్మల్ని ఏడవనే ఉండే మీడియా వచ్చేయడం, మీడియా రోజు గొట్టాలు పెట్టి మాట్లాడించడం, దాని తర్వాత ఎవడోడో వచ్చేసి ఏదో చెప్పడం, అంటే నోటికి వచ్చిందంతా చెప్తా ఉంటే వాళ్ళకి ఇంకా పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు సైలెంట్గా ఉంటే వాళ్ళు కనీసం వాళ్ళ దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడతారు, మిగతాప్పుడు గమ్మున ఉంటారు. వీళ్ళు వెళ్ళి పుండుని, గాయాన్ని రేపుతూ ఉంటారు కదా ప్రతిసారి. రేపుతూ ఉండడం ఒకటి, మీదే తప్పు అన్నట్టుగా చెప్పడం ఒకటి, అసలు వీళ్ళే అమ్మేసుకున్నారని రకరకాలుగా పుకార్లు క్రియేట్ చేయడం, అది ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే తమ బిడ్డ వెళ్ళిపోతే బాధపడడం కన్నా తామే అమ్మేసుకున్నామని, లేకపోతే తామే కారణం అని బిడ్డ దేనికి, ఇవన్నీ గిల్ట్ క్రియేట్ చేస్తాయి. ఆల్రెడీ తల్లికి ఆ గిల్ట్ ఉంది. ఆ పాపను వదిలేసిపోయినప్పుడు నేను కొంత జాగ్రత్తగా పాపను కూడా ఇంట్లోకి తీసుకెళ్ళి చిన్న పాపకు పాలు ఇచ్చింటే బాగుండేది, నేను కొంత నెగ్లిజెన్స్ చేశాను అని ఆమె అనుకునే అవకాశం ఉంది. తండ్రి కూడా పాప నా వెనకాల వస్తుంటే నేను పట్టించుకోలేదు, చూసుకోలేదని ఆయన అనుకోవచ్చు. ఇలాగ గిల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. పేరెంట్స్కి పిల్లలు మిస్ అయినప్పుడు మన తప్పు కూడా ఉంది, మనం సరిగా చూసుకోలేకపోయినాము, కాపలా కాయలేకపోయినాము సరిగా అన్న గిల్ట్ ఖచ్చితంగా పేరెంట్స్కి ఉంటుంది. దానివల్ల ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుంది. అందుకని ఇప్పుడు జ్యోతిష్యుల్ని వాళ్ళు దగ్గరికి రానివ్వట్లేదని చెప్తున్నారు. అది ఒక రకం మంచి నిర్ణయం అని మనం చెప్పచ్చు. మామూలుగా మన మనుషులకి సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు బేసిక్గా ఆ సమస్యలను ఎలా అడ్రస్ చేస్తామంటే, ఆ సమస్యలకు కారణాలు ఏంటి, ఆ కారణాలు అంటే ఎందువల్ల ఆ సమస్య వచ్చింది, దానికి మూలం ఏంటి, అలాగే ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, ఏం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది మనం నిత్య జీవితంలో, అది ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం సంబంధించింది కావచ్చు, ఇంట్లో కుటుంబ సంబంధాలు కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఫైనాన్షియల్ లాసెస్ కావచ్చు, ఎనీథింగ్. ఇది అప్రోచ్ అయితే ఇలాగే ఉంటుంది. జ్యోతిష్యం కూడా అదే చేస్తుంది. జ్యోతిష్యం ఏంటంటే మన సమస్యలకు కారణం ఏంటి, సమస్యలకు పరిష్కారం ఏంటి అనేది జ్యోతిష్యం కూడా చెప్తుంది. అయితే ఇక్కడ మిగతా పరిష్కారాలు అంటే ఒక సైకలాజికల్ సొల్యూషన్స్ కానీ, లేకపోతే సైంటిఫిక్ సొల్యూషన్స్ కానీ, మెడికల్ సొల్యూషన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది. వాళ్ళకి ఆధారాలు ఉండాలి, కారణాలను కూడా విశ్లేషిస్తారు వాళ్ళు, యాక్చువల్ పునాదుల మీద, అనుభవం మీద విశ్లేషించి వాళ్ళు చెప్తారు. తర్వాత పరిష్కారాలు కూడా అలాగే ఉంటాయి. కానీ జ్యోతిష్యం ఏంటంటే ఇది ఏదో గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ గ్రహాలకి మనుషుల జీవితాలకి డైరెక్ట్ సంబంధం ఏంటో ఎవరు చెప్పలేరు. అలాగే ప్రిడిక్షన్ కూడా, అంటే ఫ్యూచర్ సొల్యూషన్స్ కూడా సమస్యలకి వీటి మీద పూజ చేస్తే పోతున్నాను, వ్రతం చేస్తే పోతున్నాను, గుళ్ళ చుట్టూ తిరిగితే పోతున్నాను, ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఫాల్స్ హోప్ అనేది మనుషుల్లో క్రియేట్ అవుతుంది. ఫాల్స్ హోప్ చాలాసార్లు హెల్ప్ చేస్తుంది. అంటే మనకి 6 నెలల పోస్ట్ పోన్ అవుతుంది. ఇప్పుడు సమస్యకి వరి కాకుండా 6 నెలల్లో నీ సమస్య సాల్వ్ అవుతుందని ఎవడో చెప్తే మనం నమ్మితే 6 నెలల వరకు మనం ఎక్కువ వరిగాం. ఎందుకంటే 6 నెలల తర్వాత పరిష్కారం అవుతుందిలే అని మనం నమ్ముతున్నాం కాబట్టి ఈ 6 నెలల్లో వేరే కారణాల వల్ల కూడా సమస్య పరిష్కారం అయిపోవచ్చు. సో కొంత మన వరీస్, మన యాంగ్జైటీస్ని పోస్ట్ పోన్ చేయడానికి ఈ జ్యోతిష్యం అనేది పనికొస్తుంది. అంటే పాల్ సోప్ ఒక్కోసారి నీకు హెల్ప్ చేస్తుంది. అయితే పాల్ సోప్ ఒక్కోసారి చాలా డేంజరస్ కూడా. ఎందుకంటే నువ్వు నిజమైన ఇష్యూస్ మీద, నిజమైన కారణాల మీద బేస్ అయ్యి హోప్ని క్రియేట్ చేసుకోలేదు కాబట్టి పాల్ సోపులో అది జరగలేదనుకో, అప్పుడు నీకు ఇంకా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎక్కువ యాంగ్జైటీ వస్తుంది, ఇంకా కోపం వస్తుంది. ఎవరిని నమ్మాలి, దేన్ని నమ్మాలి తెలీదు. సో అటువంటి ఒక సిచ్యువేషను జాహ్నవి పేరెంట్స్కి ఇప్పుడు వచ్చింది. వాళ్ళకి ఇటు పోలీసులు గట్టిగా హామీ ఇవ్వలేదు, మీ పాప దొరుకుతుందని వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఇటు జ్యోతిష్యులేమో వాళ్ళ ఇంటికి చాలామంది వెళ్ళిపోయి ఆ అమ్మాయి పేరు, జాతకాలు, అంటే అమ్మాయి అసలు పేరు జ్ఞానేశ్వరి, జాహ్నవి అని కూడా పిలుస్తారు. సో అవన్నీ అడిగి వీళ్ళ తల్లిదండ్రుల జాతకాలు చూసి, ఇవన్నీ చూసి వాళ్ళు
పాప బతికే ఉందని ఎక్కువ మంది చెప్తున్నారు. ఎవరో కూడా పాప లేదని చెప్పట్లేదు. పాప బతికే ఉంది. ఆ పాప ఈ దిక్కునుంది, ఆ దిక్కునుంది, ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, ఫలానా రోజు వస్తుంది, ఏప్రిల్